క్రైస్తలో మనం ఏదైనా ఊరికి వెళ్ళాలి అని అనుకుంటే, ఏదైనా పిక్నిక్కి వెళ్ళాలంటే, లేదంటే ఏదైనా ప్రాంతానికి మనం వెళ్ళాలనుకుంటే ఒక సిద్ధపాటుతో ముందుగా ఏం చేస్తాం, అన్నీ కూడా సిద్ధపరచుకుంటాం. మనం వెళ్ళే ప్రాంతానికి తగ్గట్టుగా మన బ్యాగ్ కానీ, మన లగేజ్ కానీ సమస్తాన్ని సిద్ధపరచుకుంటాం. ఇలా మరి కొద్దిసేపు వెళ్ళే ప్రయాణం కొరకు, మరి శాశ్వతమైన ప్రయాణం కాని వాటి కొరకు కూడా అన్నీ సిద్ధపరచుకొని ముందుగా ఏం తీసుకువెళ్ళాలి, ఎలా తీసుకువెళ్ళాలి, ఆ ప్రాంతం ఎలా ఉంటుందో అన్నీ ఒక అవగాహనతో ఉండి సిద్ధపడి అక్కడికి మనం వెళ్తూ ఉంటాం. కానీ దేవుడి మందిరానికి వచ్చేటప్పుడు నువ్వు సిద్ధపాటుతో దేవుడి మందిరానికి వస్తున్నావా? సిద్ధపాటుతో కనుక ఎవరైతే దేవుడి మందిరానికి వస్తారో వారిని దేవుడు దాటిపోడండి. నువ్వు ఎలా అయితే మరి నీ ప్రయాణం కొరకు సిద్ధపాటుతో ముందుకు వెళ్తున్నావో దేవుని యొక్క సన్నిధి కొరకు సిద్ధపాటుతో వెళ్ళు. సిద్ధం లేకుండా, సిద్ధపాటు పడకుండా దేవుని సన్నిధికి అజాగ్రత్తగా వెళ్ళొద్దు. దేవుడి మందిరానికి వచ్చేవారు వారి ప్రవర్తన జాగ్రత్తగా సరి చూసుకోవాలండి. కాబట్టి సిద్ధపాటుతో మన ప్రవర్తన జాగ్రత్తగా సరి చూసుకొని దేవుడి మందిరానికి వెళ్ళి దేవుడి మందిరంలో ఆశీర్వాదం పొందుకుందాం. ప్రైజ్ ది లార్డ్.